హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పీవీసీ ఓటర్ ఐడి కోసం మన యొక్క మొబైల్లో ఫ్రీగా ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఓటర్ హెల్ప్ లైన్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయాలి. ఇక్కడ న్యూ యూజర్ అనే చోట సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. రిజిస్ట్రేషన్ అయిన నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సెండ్ ఓటీపీని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీ యొక్క పేరు, ఇంటి పేరు, అదేవిధంగా ఒక పాస్వర్డ్ను సెలెక్ట్ చేసుకోవాలి. మీరిచ్చిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన ప్రెస్ చేయాలి. యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే పైన ప్రెస్ చేయాలి. ఇందాక ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబరు మరియు అదే పాస్వర్డ్ను ఇక్కడ ఇవ్వాలి. సెండ్ ఓటీపీ పై ప్రెస్ చేయాలి. మన మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. లాగిన్ నౌ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా పైకి స్క్రోల్ చేసి ఫామ్ 8 సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని కొద్దిగా పైకి జరిపితే లెట్స్ స్టార్ట్ అని కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేయాలి. ఐ హ్యావ్ ఓటర్ ఐడి నెంబర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ చేయాలి. పైన బాక్స్లో మీ ఓటర్ ఐడి నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొసీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ డీటెయిల్స్ చూసుకొని నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి. వాటిని చూసుకొని ఏవైనా ఫిలప్ కానివి ఉంటే వాటిని తెలుగు లాంగ్వేజ్లో ఫిలప్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ అప్లికెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. కొద్దిగా పైకి స్క్రోల్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇచ్చి నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మూడవ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ముఖ్యంగా మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ యొక్క ఎఫ్ఐఆర్ కాపీని ఇందులో అప్లోడ్ చేయమంటుంది. కాబట్టి మీరు రెండవ ఆప్షన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఐ అగ్రీ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు అప్లై చేసిన ప్లేస్ను ఎంటర్ చేయండి. డన్ బటన్ పైన ప్రెస్ చేయండి. మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వాటిని సరిచూసుకొని ఇక్కడ కన్ఫర్మ్ బటన్ పైన ప్రెస్ చేయండి. అయిపోయింది. ఇక్కడ మీ యొక్క రెఫరెన్స్ ఐడి వస్తుంది. ఈ రెఫరెన్స్ ఐడి సహాయంతో మన యొక్క అప్లికేషన్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది అనేది చెక్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.